ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఉప్పలేరులో గత సంవత్సరం రోజు అవతల వైపు చేసుకున్నాం. ఓటు మార్చినాం. కూడా వచ్చిన రాజకీయ అవకాశం లాస్ట్ టైం చేసుకున్నప్పుడు రిజర్వేషన్ ఇట్లా వస్తుందని ఈ విధంగా మనకు అవకాశం వస్తుందని విలేజ్కి వచ్చినప్పుడు కూడా మన ఊరు బాగుపడాలని చేసేదానికి ఇంతమంది ముందుకు వచ్చి అందరి సహకారంతో మన గ్రామాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఉప సర్పంచ్ అవకాశాల ద్వారా మన గ్రామాన్ని డెవలప్ చేసుకునే విషయంలో ఇప్పటివరకు ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవాలనుకున్నాం. స్కూల్లో క్రమశిక్షణ ఎలా ఉండాలనే దాన్ని సరిచేసే విషయంలో ఫస్ట్ టీచర్స్ సరిచేసే కార్యక్రమంలో ప్రేయర్కి టైంకి వస్తున్నారా, పిల్లలకి ప్రేయర్లో కూర్చోబెట్టున్నారా, పిల్లలు మరియు టీచర్స్ కూడా చెప్పే విషయంలో ప్రిపేర్ కావడానికి ఏర్పాటు చేయబడిన ప్రేయర్లో టీచర్స్ మరియు పిల్లలు వినడానికి, వాళ్ళు టీచర్ చెప్పేది వినడానికి ప్రిపేర్ కావడానికి ఏర్పడ్డ ప్రేయర్లో అటెండ్ అవుతున్నారా లేదా అనే దానికి అనుకోకుండా అటెండ్ అయినప్పుడు టీచర్స్ టైంకి అటెండ్ కావట్లేదు, పిల్లలు కూడా అటెండ్ కావట్లేదు. ఇక ప్రేయర్ నడుస్తూనే ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వచ్చిపోతుంటారు. దానికి గ్రామం తరఫున ప్రకటించింది ఏంటంటే ప్రతిరోజు ప్రేయర్లో, స్కూల్ ప్రేయర్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, కార్యదర్శి, కారోబార్ ఎవరో ఒకరు ప్రేయర్లు అటెండ్ అవుతారు. దాని ద్వారా అలర్ట్ అయ్యి అందరూ ప్రేయర్కి అటెండ్ అయ్యి స్ట్రెంత్ పెరిగి స్కూల్కి అటెండ్ అయ్యి టీచింగ్స్ వింటున్నారు, టీచింగ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ విద్య మీద పెట్టింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ మీటింగ్ రికార్డు వినడం లేదు, నాకు తెలియదు. స్కూల్లో ఏమేమి మనం చేంజ్ చేయాలి అనే విషయాన్ని ఇవాళ స్పీచ్లో చెప్పడం జరిగింది. రెండవది 100% సోలార్ విలేజ్ ఇప్పటివరకు స్టేట్లో ఒకటే జరిగింది, అది కొడంగల్ సీఎం గారి విలేజ్. రెండవది మనది కావాలనే దాన్ని మనం ప్రకటిస్తున్నాం. అది ఇప్పుడు నరేష్ కానీ పెద్ద ముగ్గురు సార్, మరి అది సీఎం గారి ఇల్లు ఊరు 100 కోట్లు ప్రకటించుకున్నారు. అది వాళ్ళకి సాధ్యం కానీ మనకు సాధ్యమేనా? రెండవది ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇచ్చే టైంలో సోలార్ మనకు అవసరమా అనే విషయానికి వచ్చినప్పుడు సోలార్ అనేది రైతులకు అందరికీ అవసరం, ఇళ్లకు. రెండవది పంట పొలాలకు. మన గ్రామంలో, మన తండలో, మన అనుబంధమైన తండలో నరేష్ అని ఒక రైతు కోతుల బెడదకు విలేజ్లో కూరగాయలు వేయడం ఎప్పుడో మర్చిపోయారు. దానికి 5,000 పెట్టుబడితో బ్యాటరీ, ఆ సోలార్ ప్యానల్ పెట్టి చుట్టూ కంచెలు కట్టెలు బాతి సోలార్ తిప్పుకొని 3 ఎకరాలలో 5,000 పెట్టుబడితో 3 ఎకరాలలో కూరగాయలు, మొక్కజొన్న, వివిధ వ్యాపార పంటలు పండిస్తూ ప్రతి శుక్రవారం మన సంతలో మన కూరగాయలు అమ్ముతున్నాడు. ప్రతి నెల ప్రతిరోజు ఆయనకు ఆదాయం వస్తుంది డబ్బుల రూపంలో. ఆయననే ఈ సంవత్సరం మన గ్రామ పంచాయతీ ఆదర్శ రైతుగా ప్రకటించాము. అదే ఆదర్శంగా తీసుకొని తక్కువ పెట్టుబడితో 15,000 పెట్టుబడితో అదే ప్యానల్, అదే వైరు, దాంతో 50 ఎకరాల చుట్టూ తిప్పొచ్చు. అది నెక్స్ట్ మన 12 తండాలోనే 50 రైతులు, 50 ఎకరాలు, 50 మంది రైతులు మొక్కజొన్న చేశారు. ఈసారి మొత్తం 50 ఎకరాలకు ఈ సంవత్సరం చేస్తారు. ఓన్లీ తండాలోనే, విలేజ్లో కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు చెప్పింది అర్థమవుతుంది, ఫాలో చేస్తున్నారు. విలేజ్లోనే ఇంకా ఈ 5 ఏళ్ళ నా కృషి ద్వారా కూడా ఇంకా సదిగ్ధంలో ఉన్నారు. నిన్న ఈ మీటింగ్ జరుగుతుంటే సోలార్ది సార్ మంచి పగడి కళలు బాగానే కంటున్నారు, హేళన చేస్తున్నారు, నాకు కూడా వినబడుతుంది. ఇంకా ఆ స్థితిలో 1% ఉన్నారు. మనం కాదు, ఒక మాట అనుకున్నాం. మన తీర్పు ద్వారా, మన ఎలక్షన్ తీర్పు ద్వారా మనమేందో 1 సైడ్ వారు లెక్క పెట్టుకున్నాం. మార్పు వచ్చింది, మాట్లాడుకుంటున్నాం, చేద్దాం అనుకుంటున్నాం. ఇంతమంది పిల్లలు మీ పనులు వదిలేసుకొని బతకడానికి వచ్చి ఎక్కడో ఉంటూ ఈ విధంగా గ్యాదర్ అవ్వడం అంటే ఒక్క మాటకు ఈ విధంగా రావడం, మన ఊరి కోసం, మన ఊరు మీద ప్రేమతో డెవలప్ చేసుకోవడం మనం స్టార్ట్ చేశాం. దీని ద్వారా
ఊరు నుంచి బతకడానికి హైదరాబాద్కి వచ్చిన వారు, ఊరు నుంచి చెన్నైకి పోయిన వారు సుమారు 200 ఫ్యామిలీస్ ఉన్నాయి మన ఊరికి సంబంధించి. ఆ చిన్న విలేజ్లో 1400 ఓట్లు ఉన్న విలేజ్లో సుమారు 200 ఫ్యామిలీ 400 మెంబర్స్ బతకడానికి వాళ్ళ పిల్లలంతా కలిస్తే కూడా 500-600 మంది బతకడానికి వచ్చాము. వీళ్ళు తిరిగి రావాలి అన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ విలేజ్లో పెరగాలి అనే దాని కాన్సెప్ట్లోనే ఇదే సోలార్లో ఏ రైతు అయితే సోలార్ కావాలనుకుంటున్నారో అదే రైతు ఆయన పంట పొలాన్ని ఆయన నేర్చుకుంటూ చేయాలి. దానికి మన గ్రామానికి సంబంధించిన బుద్ధ శ్రీనివాస్ సూర్యాపేటలో సోలార్ ఏజెంట్ ఆయనే ముందుకు వచ్చి ఆయన ఒక్కటి పంట పొలానికి ఫిట్ చేసిన, ఒక్క ఇంటికి ఫిట్ చేసిన ఆయనకు కమిషన్గా 12,000 వస్తాయి. ఆ 12,000 వదులుకొని మన గ్రామం కాబట్టి నేను తీసుకోను సార్, మన రైతుల కోసం మన గ్రామస్తుల కోసం తీసుకోనని ఆయనకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీనే నాకు సరిపోతుంది సార్, నేను తీసుకోను అని ప్రకటించడం జరిగింది. దాని ద్వారా రైతులు ముందుకు వస్తున్నారు. ఇండ్ల మీదకి ఇప్పుడు ఇంతసేపు కూడా ఎందుకనే దానికి ఎక్కువ లాభం అనేది పొలాలకు సంబంధించి చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో నేర్చుకుంటూ అదే బుద్ధమ్మ కుమారుడు శ్రీనివాస్ గారు 2-3 నెలల నుంచి ఉచితంగా టెక్నికల్ వర్క్ సోలార్ నేర్పిస్తా, భోజన వసతి కల్పిస్తా, బోర్డింగ్ కూడా ఇస్తా అంటే ఒక్కరు కూడా మన విలేజ్ నుంచి పోయి నేర్చుకోలేదు. ఆయన అన్నాడు, సార్ ఒక్కరు కూడా రావట్లేదు, ఎట్లా చేస్తారు సార్ మన విషయం ఉన్నప్పుడు, మీ దగ్గర రారు, మీరే వచ్చి ఇక్కడ ట్రైనింగ్ దానికి ఒప్పుకున్నారు. వారే వచ్చి మన విలేజ్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చేసి నా టార్గెట్ ఏ విధంగా అయితే మహిళలను 25 మంది ఉన్న టైలర్స్ని ఒక్కొక్కరికి 4 నేర్పాలన్నప్పుడు 100 మందికి నేర్పి ఈరోజు మన గ్రామంలో 125 మంది టైలర్స్ తయారయ్యారు. అదేవిధంగా ఈసారి నేర్చుకున్న ప్రతి ఒక్కరు ఒక టెక్నీషియన్ కావాలి అన్నప్పుడు సుమారు 100 మంది సోలార్ టెక్నీషియన్స్ విలేజ్ మన ఊరు కావాలని ప్రకటించడం జరిగింది. దానికి నేను అందరూ ముందుకు వస్తున్నాను. విలేజ్లో ఉన్న రైతులందరూ చదువు రావాల్సిన పని లేదు. ఇది టెక్నికల్ వర్క్. కరెంటు బాగా కాకపోతే మనం బల్బు తీసి ఎట్లా పెట్టుకుంటున్నామో, చిన్న కనెక్షన్స్ ఎట్లా చేసుకుంటున్నామో ఆ విధంగానే సోలార్ నేర్చుకోవచ్చు. 100 మంది టెక్నీషియన్స్ అయ్యి మరి మొత్తం విలేజ్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఈ టెక్నీషియన్స్ ఎంప్లాయ్మెంట్ కోసం మన మండలం పేరు దండయాత్ర పోయి అన్ని విలేజ్లలో తక్కువ పెట్టుబడితో ఈ సోలార్ చేసినప్పుడు కోతుల పెడత నుంచి పంటలు పండించుకోలే కాక మన గ్రామస్తులకు ఈ టెక్నీషియన్స్ ఎంప్లాయ్మెంట్ సమకూర్చుకోవడం జరుగుతుంది. ఈ తర్వాత మన మండలం తర్వాత నెక్స్ట్ మన జిల్లా తర్వాత ఈ విధంగానే మన ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం సోలార్ది. ఇప్పుడు ఏది జనరేట్ అయితే వాటితో కానీ నాగార్జున సాగర్ లాంటి ఆనకట్టల ద్వారా కానీ వచ్చే సోలార్కి భవిష్యత్తులో ఉండకపోతే, ఎందుకంటే ఇవన్నీ బొగ్గు ఆధారిత సోలార్ సిస్టమ్స్ భవిష్యత్తు మొత్తం సోలార్దే కాబట్టి దీనికి సంబంధించిన టెక్నికల్ చేసుకుంటే దాని మీద అందరికీ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ మహిళలు ఒకటి. ఈ విధంగా ప్రతిరోజు మన గ్రామం నుంచి ఏది సోలార్ సిస్టమ్ ద్వారా పంటలు పండినప్పుడు మన రాష్ట్రంలో 18% మాత్రమే కూరగాయలు ప్రొడక్ట్ అవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. మన రాష్ట్రానికి ఇంకా 82% కూరగాయల ఉత్పత్తి అవసరం ఉంది. అందుకే మన గ్రామంలో ప్రతిరోజు ఒక DCM హైదరాబాద్ కూరగాయలు రావాలి, ఒక DCM మన దగ్గరలో ఉన్న ఖమ్మానికి పోవాలి, మన దగ్గర ఉన్న వరంగల్కి పోవాలి, మన దగ్గరలో ఉన్న మహబూబాబాద్లో పోవాలి. 3 పెద్ద సిటీలకు మధ్యలో ఉన్నది మన గ్రామం. అప్పుడు మన గ్రామంలో ఎక్కడ కానీ గొడవలు ఉన్న చోట డెవలప్మెంట్ కాదు. ఓడిపోయిన వాళ్ళు, గతంలో పరిపాలన చేసిన వాళ్ళు పుల్లలు పెట్టి గొడవల సిస్టాన్ని ఉండేదాన్ని, దీని వచ్చిన తర్వాత గొడవలు తగ్గిపోయాయి. కాబట్టి మనం డెవలప్మెంట్కి ముందుకు వచ్చాం, డెవలప్మెంట్ మార్గంలో ముందుకు వెళ్తున్నాం. ఇది అట్లాంటి వాళ్ళకి పని కల్పించినప్పుడు, ఏ పని లేనప్పుడు మనకి ఆ విధంగా ఏదో సోర్స్ కావాలి కాబట్టి గొడవలు పెట్టించేది, పోలీస్ స్టేషన్స్ తిప్పి మన ఊళ్ళో ఆఖరికి కొట్టుకొని చచ్చి చిన్న 3 జాగా దగ్గర మంటలు అయిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి కేసులు ఇప్పుడు నేనే చేస్తున్నా. ఆ కేసు కూడా ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి గొడవలు లేని విలేజ్గా చేసి పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా పోని విలేజ్గా మనం ప్రకటించుకున్నాం. పోగొట్టలేదు. ఇప్పుడు నేను విలేజ్లో అడుగుపెట్టినప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర రోజు 4-5 పంచాయతీలు ఉండేది, నో పంచాయతీలు. పోలీస్ స్టేషన్కు కేసులు పోగొట్టు తగ్గిపోయింది. ఇంకోటి మన విలేజ్ ఎస్పీ దగ్గరికి పోయినప్పుడు గాంజాయిలో నెంబర్ 1 ఉండేది. గాంజాయి తాగట్లో స్మగుల్ చేస్తుంటారు.
ఇప్పుడు గాంజాయి ఉత్పత్తులు స్మగుల్ చేసే విధానాన్ని తెలియకుండానే, ఎందుకంటే అది పోలీస్ స్టేషన్ తీసుకుపోయో కొట్టు చెప్తే వాడు మారడు, వాడిని కౌన్సిలింగ్స్ ద్వారా మారుస్తున్నాం. మన ఊళ్ళో ఇప్పుడు ఏళ్ళ మీద లెక్కేమంటే 40 ఉండొచ్చు తాగే వాళ్ళు, కానీ అమ్మే విధానం అయితే తగ్గించాం. మేము అమ్మేదానికి ఉన్న బాస్ కానీ మనం కులస్తంభాన్ని కొట్టడం జరిగింది కాబట్టి అమ్మే విధానం తగ్గిపోయింది. కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ పర్సనల్ ద్వారా కానీ కౌన్సిలింగ్ ద్వారా మాన్పించాం. ఇది కూడా మనకు గొప్ప సక్సెస్ అయ్యి. ఈ విధంగా మనం డెవలప్మెంట్ అన్నప్పుడు రోడ్లు, భవనాలు, కరెంట్ ఇదే కాకుండా మనుషుల మనసులను మారుస్తూ మన గ్రామాన్ని తీసుకుంటున్నాం. ఈ విధంగా చేసే క్రమంలో రెండో ప్రోగ్రాం సోలార్ అన్నప్పుడు ఈరోజు నా బర్త్డే సందర్భంగా మన గ్రామంలో లైబ్రరీని స్టార్ట్ చేశాం. ప్రమాణ స్వీకారం చేసిన ఈ కొద్ది రోజుల్లోనే 3వ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఎందుకంటే విద్య, మనం ఎంతోమంది చదువుకున్న వాళ్ళు బతుకుతారు, తెలిసిన వాళ్ళు ఇట్లా బయటకు వచ్చి బతుకుతున్నాం. ఇక్కడ ఉన్న ఎంతమందో అంతమంది మన విలేజ్లో ఉన్నారు. ఎటు చేయాలో ఏం వాడు వ్యవసాయం చేయలేరు, చదువుకున్నారు కదా, తెల్లబట్టలు వేసుకుంటారు కదా, ఆఫీస్ పోయినట్టే పొద్దున్న ఏమైనా తెల్లబట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తారు. ఏం చేయాలో తెలియదు, తాళాలే పోతారు, కళ్ళు తాగుతారు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, సాయంత్రం పార్టీ అంటారు, ఇంకోటి తాగుతారు, దానికి కిక్కు సరిపోదు, మళ్ళీ గంజాయి అయిపోతారు. దీన్ని తగ్గించడానికి ఒక ప్రయత్నంగా, ఇదే కంప్లీట్ కాదు, ఒక ప్రయత్నంగా లైబ్రరీని స్టార్ట్ చేసాం. ఎందుకంటే అక్కడ పోయినప్పుడు పేపర్లు ఏమున్నాయి సార్, ఇది మన ఫోన్ చూడగానే సాయంత్రం తెల్లగానే ఉంటుంది, ఆ పేపర్ ఎందుకు అనేది కాకుండా ఆడ అనేక రకమైన పుస్తకాలు మరియు ఖరాబ్ అయిన వాళ్ళను ఈ విధంగా చేంజ్ చేయడానికి టైం పట్టొచ్చు, కానీ భవిష్యత్ తరాలు ఖరాబు కాకుండా ఉండడానికి 7th to 10th వాళ్ళకి నేర్పించడానికి అక్కడ 5 టైప్ మిషన్స్ పెడుతున్నాం. నేర్చుకొని టైప్ నేర్చు, ఎందుకంటే కీబోర్డును ఫాస్ట్ ఉన్న వాళ్ళే, కీబోర్డు మీద కమాండింగ్ ఉన్న వాళ్ళే దేశాలను ఏస్తున్నారు. మన దేశానికి, మన రాష్ట్రాలకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే అమెరికాలో వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాలు మన గురించి ఎందుకు స్టార్ట్ కావద్దని మనం స్టార్ట్ చేసింది కంప్యూటర్ కోర్స్ అండ్ టైప్ మిషన్. ఈ విధంగా అక్కడ బిజీ కావాలి, బిజీ కావడానికి ఆడ జిరాక్స్ మిషన్ కానీ ఇంకోటి మన ఆశా వర్కర్లు వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిపోతారు, ఏ ఇంటికి పోయి బాత్రూమ్ పోవడానికి తెలియదు అనే పరిస్థితి మనం ఉన్నది. అక్కడ ఒక బాత్రూమ్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి, ట్రీట్మెంట్కు ఒక ప్లేస్ దొరికింది. ఇవాళ మనం మీటింగ్కి డాక్టర్ గారు కూడా రావడం జరిగింది. చిన్న గ్రామ హాస్పిటల్ తెచ్చుకోవడానికి ఏ విధంగా డిస్ట్రిక్ట్ డాక్టర్ దగ్గర పోయి తెచ్చుకోవాలి అనే విషయాన్ని సలహా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో మన గ్రామానికి గ్రామ హాస్పిటల్ కూడా తెచ్చుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నం స్టార్ట్ చేసాం. మన గ్రామానికి ఒకటి గ్రామ హాస్పిటల్ ఖచ్చితంగా ప్రాథమిక వైద్య కేంద్రం తెచ్చుకోవడానికి ప్రయత్నం ఈరోజు నుంచే మనం స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా అతి త్వరలో అది కూడా సాధించుకుంటాం. ఈ విధంగా ఒక్కొక్క మీరు ఇప్పటి వరకు కూడా భవిష్యత్తులో అది గతంలో ఛాలెంజ్ చేశారు. మనూరు చెరువులకు, ఊళ్ళో ఉన్న కుళ్ళు రాజకీయాలకు నీళ్ళు ఎవరు తెలియలేదు, ఇది సాధ్యమా అన్నప్పుడు అదే రోజు తెల్లారి వరకు నీళ్ళు వచ్చినాయి. శేఖర్ సార్ మీన్స్ వర్క్, మాటలు తక్కువ పని ఎక్కువ, 100 మాటలు ఒక్క పని బరాబర్ అనే విధంగా మనం పనులు చేసుకుంటూ పోయాం. మనం మొన్న బుక్ కూడా గ్రామాభివృద్ధి కమిటీ నివేదిక 5 సంవత్సరాల్లో మనం చేసుకున్న సక్సెస్ పనులనే నివేదిక ద్వారా ఒక బుక్ చేసుకున్నాం. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం చేసుకోబోయే పనులు ఇయర్ బుక్ రూపంలో, ఏ విధంగా అయితే మనం కాలేజ్ చదువుకున్న రోజుల్లో ఇయర్ బుక్ అనేది ఉండేది, ఆ సంవత్సరం చేసిన పనులన్నీ ఆ బుక్లో ఉండేవి. ఇప్పుడు కూడా మన గ్రామంలో ఖచ్చితంగా బుక్ 100 పేజీల బుక్ను మించిన పనులు మనం చేసుకోబోతున్నాము. ఆ విధంగా సక్సెస్ పనులు ఈ విధంగా చేసుకున్న వాటిని ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేసిన ఈ 15 డేస్లోనే 3 ప్రోగ్రాంలకి నాంది పలికాం. ఈ విధంగా డెవలప్ చేసుకున్నాం. ఈ విధంగా చేసుకునే ప్రక్రియలో మీరందరూ బతకడానికి పోయిన వాళ్ళు ఈ విధంగా సహకరించడం ద్వారా చేసే నాకు ఖచ్చితంగా చేయాలి. మన ఊరు భవిష్యత్ పిల్లలు ఎక్కడ బతకడానికి కాదు, మన ఊరికి రావాలనే నా ఆకాంక్షను మీరు కూడా అతి త్వరలో మన గ్రామానికి వచ్చి చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా మన గ్రామంలోనే
పని కోసం వచ్చే రోజులను అది త్వరలో చూడబోతున్నాం. దానికి మీ అందరి సహకారం ఉండాలి, ఉంటుంది తెలియజేస్తూ, ఎందుకంటే సమయం కూడా దాటిపోయింది, షాప్ కూడా మూసి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీరు వచ్చి నా కోసం వెయిట్ చేసి ఈ అవకాశం పంచుకున్న అందరికీ పేర్కొన్న